అండి నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండుగ రోజున అనమాట. సో అందరికీ నార్మల్గానే జరుగుద్ది ఆ డే. పెద్దవాళ్ళకి దీపం పెట్టుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇవన్నీ అందరి ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి నేను అసలు అటువంటివి అస్సలు షూట్ చేయను. ఎందుకంటే అది అందులో చూపించడానికి ఏముండదు, దట్టు అందరి ఇంట్లోనే అది కామన్ కాబట్టి నేనైతే అదైతే ఏం షూట్ చేయలేదన్నమాట. సో అక్కడ దీపం పెట్టిన తర్వాత ఫుడ్ మనం తింటాం కదా ఇంట్లో వాళ్ళు, అది తినేసిన తర్వాత వీ స్టార్టెడ్ టు రాజమండ్రి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ముందుగా చెప్పాలి అంటే ఈ వ్లాగ్ కొంచెం చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే బికాస్ మేము బయలుదేరిందే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ 3 o'clock ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ మేము దీపం పెట్టిన వెంటనే తినేసిన వెంటనే ఫాస్ట్గా ఫటాఫట్ రెడీ అవుతాం. బట్ ఈ ఇయర్ చాలా లేట్ అయింది బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఇరిటేషన్తో అయితే ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరవలసి వచ్చింది. నా ఫేస్లో ఆ చిరాకు కూడా మీకు కనిపిస్తుంది. మా జర్నీ చాలా సైలెంట్గా కామ్గా అయిపోయింది వెళ్ళే లోపు. అంతే, అసలు ఏమీ రెడీ అవ్వని కూడా అవ్వలేదు. జస్ట్ అదే జిడ్డు మోకంతో నేను కార్లో కూర్చున్నాను, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట. ఇరిటేషన్ అంటే ఏదో అనుకుంటారు, ఇరిటేషన్ అంటే నాలో నాకే అనమాట. ఎందుకంటే పూజ ఇప్పుడు అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము లగేజ్ ప్యాక్ చేసుకోవడం వల్ల లేకనే కూర్చోవడం వల్ల ఎందుకో తెలియదు కానీ 3 o'clock అయిపోయింది అనమాట. ఎప్పుడు ఎర్లీగా వెళ్దామని నేను మార్నింగ్ 3 o'clockకి లేచాను నేను అదే రోజు. అటువంటిది ఆఫ్టర్నూన్ 3 o'clockకి మేము స్టార్ట్ అవ్వగానే నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు అందరితో కలిసి ఉంటాము అన్న ఫీల్లో నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది అనమాట. ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు సంక్రాంతి డే 1 అట్ పద్మావయ్య అండ్ పెద్దత్తయ్య హౌస్. సంక్రాంతి అంటే జస్ట్ ఫెస్టివల్ ఒకటి కాదు కదా, ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్ లాంటిది మాకైతే. ఈ రోజు కోసం ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ ఉంటాము బికాజ్ ఈ రోజు ఫ్యామిలీ మొత్తం ఒకే చోటు కలుస్తాము. సంక్రాంతి అంటేనే మాకు సంక్రాంతి అందరికీ చాలా మందికి 3 days మాత్రమే, బట్ మాకు ఒక 10 days వరకు ఉంటుంది. మార్నింగ్ నుంచి చాలా ఎక్సైట్మెంట్, జర్నీ స్టార్ట్ అవుతుంది విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచాము. బట్ అనుకున్నది ఏది ఎప్పుడు జరగదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇంక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత రోడ్ జర్నీస్లో ర్యాండమ్ టాక్స్ ఉంటుండే. ఇంకా నాకు నా హస్బెండ్కి కొంత లాఫ్, ఇంకా ఎంతసేపు అనే క్వశ్చన్స్ అన్ని మెమరీస్ లాగా మారుతాయి కదా. సో ఫర్ ది ఫస్ట్ టైం పెద్దమావయ్య అని పెద్దత్తయ్య అంటున్నాను కదా, పండగ అప్పుడు ఎప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ అడుగు పెడతాము. బట్ ఫర్ ది ఫస్ట్ టైం పెద్దమాయ పెద్దత్తయ్య ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము, ఊరికే దగ్గరలో ఉన్నాం అనగానే ఇక హార్ట్లో ఒక హ్యాపీనెస్ వేవ్ కనిపిస్తుంది. బికాస్ ఎంతగానో ఎదురు చూస్తాము, ఇయర్ మొత్తం ఎదురు చూస్తాము. ఇట్లా లైక్ మధ్యలో వస్తాము. అది పక్కన పెడితే సంక్రాంతి అనేది చాలా వెరీ స్పెషల్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో మేము డే స్పెండ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో లవ్, కేర్, రెస్పెక్ట్ అన్నీ ఒక్కటే ప్లేస్లో ఉంటాయి అక్కడికి వెళ్తే. ఇక ఇంటికి వెళ్ళగానే పెద్దత్త అండ్ పెద్దమావయ్య కేరింగ్ వాయిస్ అండ్ స్మైల్, లవ్, రండి రండి అని పిలవడం, ఇంకా ఇంత టైం పట్టిందా మీకు రావడానికి అని అనడం, ఇట్స్ సో వెరీ స్పెషల్ కదా. అండ్ ఈ హౌస్లో ఇంకో స్పెషల్ ఏంటో చెప్పిన, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. పెద్దత్తయ్య పెద్దమావయ్య ఫ్యామిలీ బృందావనం పండుగ అని పెట్టాను. ఎందుకు పెట్టానంటే నిజంగా వీళ్ళ ఇల్లు ఒక బృందావనం. ఎందుకంటే ఇటు మా మామయ్య ఫ్యామిలీ అంటే మేము, అటుపక్క అత్తయ్య ఫ్యామిలీ అంటే అత్తయ్య తరపున వాళ్ళు అనమాట. అత్త మాయ ఇద్దరు ఈక్వల్గానే చూస్తారు, నో పార్షియాలిటీ, నో డిఫరెన్సెస్. సమ్ కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ బట్టి అట్లా, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో పార్షియాలిటీ, నో డిఫరెన్సెస్. అందుకే ఈ ప్లేస్ అందరికీ ఒక మంచి ఫీల్ ఉంటుండే. ఈ సంక్రాంతి భోజనంలో ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే అత్త ఫ్యామిలీ టీం వర్క్ అనమాట. అంటే ఈరోజు మొత్తం కుకింగ్ రెస్పాన్సిబిలిటీ మా అత్త అండ్ వాళ్ళ తమ్ముడు తీసుకున్నారంట. నాకు తెలియదేంటి నిజంగా, ఎందుకంటే మేము ఈవినింగ్ వచ్చాము. ఆఫ్టర్నూన్ కొన్ని క్లిప్స్ మా అక్క తీయడం వల్ల దొరికినాయి, లేదంటే అసలు ఇవన్నీ మిస్ అవుతాం అనమాట. ఫ్రమ్ కర్రీస్ టు మెయిన్ ఐటమ్స్ అన్నీ చాలా డెడికేషన్తో చేశారు వాళ్ళు. అండ్ టేస్ట్ అయితే కూడా అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ కటింగ్, ప్రిపరేషన్, హెల్పింగ్ ఇదంతా ఇంకా మా అమ్మ వాళ్ళు చేశారు. మా ఇద్దరు అమ్మలు కూడా హ్యాండిల్ చేశారు. వెజిటబుల్స్ కటింగ్ కానీ, అరేంజింగ్, సర్వింగ్ అందరూ ఒక టీమ్లా వర్క్ చేశారనమాట. లైక్ ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదు, సో అందుకే ఒక టీమ్ అని మెన్షన్ చేస్తున్నాను. మిడిల్ క్లాస్ పీపుల్ కిచెన్స్ కొంచెం చిన్నగానే ఉంటాయి, అంతమందికి కిచెన్ సరిపోదు కాబట్టి మా కిచెన్ ఎప్పుడు బయటే ఉంటుంది. బయట ప్రశాంతంగా కుకింగ్ చేసుకుంటాం అనమాట.
సంక్రాంతి భోజనం అంటే సింపుల్ ఫుడ్ కాదండి, అది ఒక ఫెస్టివల్ ఫీస్ట్ లాంటిది. సో కిచెన్ మాకు బయటే వచ్చేసింది కాబట్టి అందరూ హెల్ప్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ, సో బయట కూడా ఒక ఫెస్టివల్ లాగానే ఉంటుంది మాకు. పండగకి ఇలా ఇంటికి పిలిచి పండగ భోజనాలు పెట్టి విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ పేషెన్స్, ఇంకా తీసుకో నీకుంది ఇంకా వేసుకోండి అని ఎంత కేర్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇటువంటివి సో 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 స్పెషల్ అనమాట. ఇక ఆబ్వియస్లీ భోజనం స్టార్ట్ అయ్యాక ఫన్ ఆటోమేటికల్లీ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ స్టోరీస్, చైల్డ్హుడ్ మెమరీస్, ఎవడెంత తిన్నాడు అన్న కౌంటింగ్, కొన్ని సీరియస్ మాటలు, కొన్ని సిల్లీ జోక్స్, కొన్ని సడన్ గొడవలు, సడన్ లాఫ్, ఈ మూమెంట్స్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా స్పెషల్ యాక్చువల్లీ. తర్వాత కజిన్స్ అందరం ఒకే చోటు ఉన్నాము. కజిన్స్ అందరూ ఒకే చోటు ఉంటే ఇక్కడ డెఫినెట్లీ అది ఫుల్ ఆఫ్ లాఫ్ అనమాట నిజంగా. సో ప్లే టైం స్టార్ట్ చేసాము, డంషరాట్స్ అయితే ఆడామన్నమాట. అదే హైలైట్ మా కజిన్స్ దాంట్లో ఎప్పుడు కూడా, బికాస్ ఆఫ్ మై బ్రదర్. సో మా తమ్ముడు వాడు యాక్షన్స్ చూసి మేము పడి పడి నవ్వి, అసలు రాగా పెడితే మాత్రం డెఫినెట్లీ మీకు కూడా బాగా నచ్చుద్ది. బట్ వద్దులేండి, కొన్ని దారుణమైన మాటలు కూడా ఉంటాయన్నమాట. అవి రాగా పెట్టినా కూడా కొంచెం బాగోదు, అందుకని నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో డంషరాట్స్ అంటే అందరికీ తెలుసు కదా, తెలుసో లేదో కింద కామెంట్ చేయండి. యాక్షన్స్ చూసి గెస్ చేయడం, రాంగ్ ఆన్సర్స్, లవ్ ఒక్క గేమ్లో ఎంత హ్యాపీనెస్ ఉండొచ్చు అని ఈ రోజు మళ్ళీ గుర్తొచ్చింది మాకు. ఎప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వైజాగ్ వచ్చినప్పుడు ఆడుకున్నాం, దెన్ ఇప్పుడు మళ్ళీ చాలా మంత్స్ అయిపోయి ఉంటాయి యాక్చువల్లీ. సో ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ పీపుల్ లాఫ్ అండ్ మెమరీస్, ఇది రియల్ ఫెస్టివల్ కదా. ఇక చాయ్ టైం అనమాట, ఇంక ఈవినింగ్ టైంలోని ఫుల్ ఆఫ్ ఫన్నీ కన్వర్జేషన్స్ బిట్వీన్ మై డాడ్ అండ్ మా పిన్ని అనమాట. ఇట్లా ప్రతిదీ క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం, బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, ఓన్లీ యూట్యూబ్ కోసమే నేను ఇట్లా తీస్తున్నాను అనేది అయితే పాయింట్ కాదు. బికాస్ ఆఫ్ స్వీట్ మూమెంట్స్, నాకు స్వీట్ మెమరీస్ని క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం. బికాస్ మన ఫోన్లలో ఉండవు, ఎక్కడెక్కడ ఎప్పుడు ఏదైనా నొక్కితే అవన్నీ పోవచ్చు. లైక్ యూట్యూబ్ ఈజ్ నాట్ లైక్ దట్. సో నా ఛానల్ నాకు చాలా సేఫ్ అనిపిస్తుంది, మీకు చూపించినట్టు ఉంటుంది, నాకు ఒక స్వీట్ మెమరీ కింద స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది అని ప్రతి మూమెంట్స్ నేను క్యాప్చర్ చేస్తాను. చాలామంది అనుకుంటారు, లైక్ ఇప్పుడు బయట వాళ్ళు కావచ్చు, లేదంటే నా ఫ్యామిలీలో కావచ్చు, చాలామంది కొంతమంది తెలియలేని వాళ్ళు ఏది పెడితే అదే వీడియోస్ తీయమంటారు. ఇది వీడియో తీ, అది వీడియో తీ, వర్ష అది వీడియో తీ, లేదంటే తింటున్నప్పుడు వీడియో తీసా. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్. సో నాకు ఏ వీడియోస్ తీసుకోవాలి, ఏ వీడియోస్ తీసుకోవద్దు అనే ఐడియా నాకు చాలా ఉంది. కంటెంట్ బట్టి వ్లాగ్స్ అంటే డైలీ రొటీన్ వ్లాగ్స్, నేనేం చేస్తున్నానో ఆ వ్లాగ్స్, ఇవన్నీ ఉంటుంటాయి అనమాట. సో చాలామందికి అది అర్థం కాదు. యూట్యూబ్ అంటే చాలా సింపుల్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ అండి, అస్సలు కాదు. ఆ స్ట్రగల్ అదంతా మాకు మాత్రమే తెలుస్తుంది. సో ఫుల్ వీడియో ఎవరైతే చూస్తున్నారో అండ్ ఈ లైన్ ఎవరైతే వింటారో తెలుస్తుంది ఎవరన్నారు ఏంటి అని. మాట నేను సీరియస్గా అనలేదు, సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. యాక్చువల్లీ నేనేదో చెప్పాలనుకున్నాను అంతే, దట్స్ ఇట్. ఈ సంక్రాంతి డే 1 చాలా పీస్ఫుల్గా, చాలా హార్ట్ఫుల్గా అయిపోయింది. సో పెద్దమాయ పెద్దత్తాల ఇంట్లో చాలా హ్యాపీగా మేము టైం స్పెండ్ చేసాము. అండ్ వాళ్ళ లవ్కి, కేర్కి ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు పెద్దత్త అండ్ పెద్దమావయ్య. అండ్ ఫ్యామిలీతో కలిసి ఉంటే లైఫ్ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ అవుతుంది. ఇది చాలామందికి అర్థం కాదు. మనీ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటారు, బట్ కాదు. ఫ్యామిలీతో కలిసి ఉంటేనే ఫ్యూచర్లో నీకు ఏదైనా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా చాలా మూమెంట్స్ రాబోతున్నాయి గాయ్స్. సో స్టే కనెక్టెడ్, స్టే హ్యాపీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.